హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టమాటా పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, టమాటా పులుసుకి కావాల్సిన పదార్థాలండి. ఫ్రెండ్స్, మేము 1/4 కిలో కంద తీసుకున్నామండి. పైన తీసుకున్న తర్వాత దానిపైన పొట్టు ఉంటుంది కదండి, అది శుభ్రంగా తీసేసుకొని దాన్ని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ సైజులోని మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, వాటర్లోని 2 సార్లు వాష్ చేసేసుకొని మళ్ళీ మంచినీటితో ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ వాటర్లో వేసి ఉంచామండి. తర్వాత ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర అండి, మీడియం సైజు ఆనియన్స్ని 2 కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. మీడియం సైజు టమాటాని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు టమాటా పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. వీటిని మనం ఉడకపెట్టుకుని కూడా చేసుకోవచ్చండి. అది ఇంతకుముందు చేశామండి. మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చండి. ఇప్పుడు పచ్చి కందని ఎలా పులుసు పెట్టాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టేసామండి. అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నామండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ వాటిని మగ్గపెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి, వేగనివ్వాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలను కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఫ్రెండ్స్, దీంట్లోకి మనం 1 స్పూను ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసాం కదండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగుతాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసేద్దామండి. సరే, బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, కంద ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను పసుపు వేయాలండి. తర్వాత 2 స్పూన్లు కారం అండి. పులుసు కదండి, కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మేము టమాటా వేసాం కదండి, మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే చింతపండు రసం వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు వేయకూడదండి. ఇది 2 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మూత తీసిన తర్వాత మీరు చింతపండు రసం వేసుకొని 1 నిమిషం పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు దించేసుకోవచ్చండి. మేమైతే టమాటా వేయట్లేదు కదా, టమాటా వేసాం కదండి. మీరు చింతపండు వేసుకోవాలనుకుంటే అప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇలాగా 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పులుసు రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.